ఎస్సీల మత మార్పిడి అనంతరం హక్కులపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. క్రైస్తవంలోకి మారిన వారు ఎస్సీ హక్కులు పొందలేరంటూ స్పష్టం చేసింది. హిందువులు, బౌద్ధులు, సిక్కులు మాత్రమే ఆ హక్కులు పొందుతారని పేర్కొంది. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఏపీకి చెందిన ఆనంద్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఇవాళ తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పుపై ఎస్సీ ప్రజలు తిరగబడే అవకాశం ఉంది. ఎస్సీల మత మార్పిడి అనంతరం హక్కులపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. క్రైస్తవంలోకి మారిన వారు ఎస్సీ హక్కులు పొందలేరంటూ స్పష్టం చేసింది. హిందువులు, బౌద్ధులు, సిక్కులు మాత్రమే ఆ హక్కులు పొందుతారని పేర్కొంది. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఏపీకి చెందిన ఆనంద్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఇవాళ తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పుపై ఎస్సీ ప్రజలు తిరగబడే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా ప్రతాప్, మత మార్పిడి అనంతరం అట్రాసిటీ చట్టం కింద కేసులపై సుప్రీంకోర్టు ఇవాళ చాలా కీలకమైనటువంటి ఉత్తర్వులనే జారీ చేసింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చెందిన పాస్టర్ గా మారిన వ్యక్తి అట్రాసిటీ చట్టం కింద రక్షణ పొందలేరని సుప్రీంకోర్టు ఇవాళ చెప్పింది. దాంతోపాటు హిందూ, బౌద్ధ, సిక్కు మతస్థులే ఎస్సీ హోదాకు అర్హులని కూడా చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలని ఇవాళ ఇచ్చారు. దాంతోపాటు మరో ఇతర మతంలోకి మారినా లేకపోతే ఎస్సీ హోదా రద్దవుతుందనేది కూడా సుప్రీంకోర్టు ఇవాళ చెప్పింది. దాంతోపాటు మత మార్పిడి వ్యవహారంలో గతంలో ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించింది. సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించిన నేపథ్యంలో జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఎన్వి అంజారియా ధర్మాసనం ఏపీకి చెందిన ఆనంద్ పిటిషన్ పై సుప్రీం ఇవాళ వాదనలు జరిగినప్పుడు కుల వ్యవస్థ క్రైస్తవ మతంలో లేదని దాంతోపాటు హిందూ, సిక్కు, బౌద్ధ మతస్థులందరూ కూడా ఎస్సీలు అవుతారు కాబట్టి క్రైస్తవ మతంలో మారిన వారికి ఎటువంటి ఎస్సీ హోదా రాదనేది, అలా మార్చుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఎస్సీ హోదా పూర్తిగా రద్దవుతుంది అనేది కూడా ఉత్తర్వులో వారు స్పష్టం చేశారు. దాంతోపాటు మతం మారితే పాటు కుల సర్టిఫికెట్ రద్దు కాకపోయినా చట్టం వర్తించదన్న చెప్పింది. దాంతోపాటు సర్టిఫికెట్ ఉంది కాబట్టి రక్షణ కల్పించాలని చెప్పలేమని కూడా స్పష్టం చేశారు. ఇప్పటికే పాస్టర్ ఆనంద్ దశాబ్దానికి పైగా క్రైస్తవంలో ఉన్నారన్న ధర్మాసనం పాస్టర్ తిరిగి హిందువుగా మారలేదని నిరూపణ అయ్యిందన్న ఆయన క్రిస్టియానిటీ నుంచి హిందువులకి రాలేదు కాబట్టి దానికి సంబంధించిన ఆధారాలు ఏవి లేవు కాబట్టి ఖచ్చితంగా ఆయనని క్రైస్తవుడుగానే పరిగణించాల్సిన అవసరం ఉంది. పైగా ఆయన గతంలో ఉన్నటువంటి హిందువుగా ఉన్నాడు, అప్పుడు ఎస్సీ హోదా కూడా ఆయనకు ఉంది, సర్టిఫికెట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన క్రైస్తవంలో ఉన్న నేపథ్యంలో అదేమి ఆయనకి వర్తించదు. ఖచ్చితంగా ఇవందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా వారు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ వ్యవహారంలో ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కూడా మొత్తం సమర్థించింది. మొత్తం చాలా కీలకమైనటువంటి అంశాలే చెప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ఎస్సీ, ఎస్టీ సర్టిఫికెట్ పొందినటువంటి చాలా మంది క్రైస్తవంలోకి మారారు. వాళ్ళందరూ కూడా క్రైస్తవంలోకి మారినా కూడా వారు ఎస్సీ, ఎస్టీకి సంబంధించినటువంటి అన్ని బెనిఫిషరీస్ వాడుతున్నారు. దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీకి సంబంధించినటువంటి బెనిఫిషరీస్ కూడా వాళ్ళుగా ఉన్నారు. సో దీనిపైన పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేయాలంటే కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసిన నేపథ్యం కూడా అయితే ఈ తీర్పుని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇతర కులస్తులని ఏ రకంగా చూస్తారనే దానికి కూడా అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మతం మారడము అంతా మా హక్కు అనేది కూడా చాలా మంది కూడా చెప్తున్నారు. కాకపోతే సర్టిఫికెట్లలో కూడా మా మతం హిందూ మతం అని ఉంటారు, కొంతమంది ఎస్సీ, ఎస్టీ అని ఉంటుంది, మా కులం కూడా మేము అట్లనే ఉంటామని కూడా వాళ్ళు చెప్తున్నప్పుడు కానీ ఇంకా అవేమి ఇంకా పనికిరావు. ఖచ్చితంగా ఈ యొక్క ఉత్తర్వులు అమలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అనేది కూడా సుప్రీంకోర్టు చాలా గట్టిగా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు దానికి రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది, దానికి కౌంటర్ దాఖలు చేస్తారా లేదని కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాణా ప్రతాప్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.